ఒక మనిషి అహం చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి పొగరు చాలా కుదుపులకు కారణమవుతుంది. ఒక మనిషి ధిక్కారం చాలా మార్పులకు బీజం వేస్తుంది. అలాంటి ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన సంఘర్షణ తెలుగు మీడియాలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. సరికొత్త ఉదయానికి శ్రీకారం చుట్టింది. అలాంటి సంచలనం ఉదయం పత్రిక అయితే అది ఏర్పడేందుకు కారణం రామోజీరావు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన పత్రికా యుద్ధం చాలా మార్పులకు కారణమైంది. అనేక రకాల సంచలనాలకు కారణభూతమైంది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే 1974లో రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక ప్రారంభమైంది. అంటే అప్పట్లో ఈనాడు ఇప్పట్లో ఉండేది కాదు. తెలుగు జర్నలిజంలో ఈనాడు ఒక సంచలనం. గజ్జల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పత్రిక ఎన్నో సంచలనాలకు కారణమైంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టలు విప్పి నడి బజార్లో నిలబెట్టింది. ఎంతో మంది ఉద్దండ పాత్రికేయులకు బతుకును భవితను భరోసానిచ్చింది. అప్పట్లో ఈనాడు పత్రికలో ఏబీకే ప్రసాద్ పనిచేసేవారు. ఆయన రాతలు నిర్మోహమాటంగా ఉండేవి. సహజంగానే ఏబీకే ప్రసాద్ కు దూకుడు ఎక్కువ. పైగా విషయ పరిజ్ఞానం నిండుగా ఉన్నవాడు. మెండుగా రాతలు రాసే దమ్మున్నవాడు. మొదట్లో ఇది రామోజీరావుకు బాగా నచ్చేది. కానీ ఎందుకనో తర్వాత ఇద్దరి మధ్య విషయపరమైన భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీనికి తోడు అప్పట్లోనే దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాడు. ఒక కులానికి మాత్రమే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమను తన వద్దకు తెచ్చుకోవడంలో సఫలీకృతమయ్యాడు. అంతేకాదు హిట్ల మీద హిట్లు కొడుతూ మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కమ్ నటుడు అయ్యాడు. ఇక అప్పట్లోనే దాసరి నారాయణరావు సినిమాలకు సంబంధించి వార్తలు తప్ప ఆయన పేరు ఫోటో ఉండకూడదని ఈనాడు పత్రికలో పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఇది సహజంగానే ఏబీకే ప్రసాద్ కు నచ్చలేదు. అటు దాసరి నారాయణరావు కూడా ఈ విషయం తెలియడంతో ఆయనకు కూడా రామోజీరావు అంటే కోపం ఏర్పడింది. ఈనాడు పత్రిక సూపర్ హిట్ కావడంతో రామోజీరావులో మరో కోణం తెరపైకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కలహాలుండేవి. ఇలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ఆయనకు అనిపించింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో ఈనాడు పత్రిక ఆయనకు అనుకూలంగా రాతలు రాయడం మొదలుపెట్టింది. ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రానికి కావాల్సిన సరుకు అనే విధంగా ఒక తీపి పొట్లంలో పెట్టినట్టు ఈనాడు వార్తలు రాసేది. అయితే రామోజీరావు మీద అటు ఏబీకే ప్రసాద్ కు ఇటు దాసరి నారాయణరావుకు కోపం ఉండేది. అది కాస్త పోటీ పత్రిక పెట్టేందుకు కారణమైంది. సరిగ్గా 1984 డిసెంబర్ 29 నాడు ఉదయం పత్రిక ప్రారంభమైంది. దానికి దాసరి నారాయణరావు చైర్మన్, ఏబీకే ప్రసాద్ ఎడిటర్. పతంజలి, దేవిప్రియ, ఆర్టిస్ట్ మోహన్, వెంకటేష్ వంటి లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులతో ఉదయం ప్రారంభమైంది. పూర్తి కంప్యూటరైజ్డ్ పేపర్ గా వినతికెక్కింది. అనతి కాలంలోనే ఈనాడును దాటేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా వార్తలు రాయగలిగే రిపోర్టర్లు, వాటిని తీర్చిదిద్దగలిగే సబ్ ఎడిటర్లు, నైపుణ్యం ఉన్న ఫోటోగ్రఫర్లు, దమ్మున్న మేనేజ్మెంట్ తో 2 లక్షల కాపీలకు పైగా సర్క్యులేషన్ తో ఉదయం ఒక బెంచ్ మార్కును సృష్టించింది. ఎన్టీ రామారావు మీద వ్యతిరేక వార్తలు, ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఆర్థిక అవకతవకలు, కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ కుల సమీకరణాలు, ఒకటేమిటి ప్రతి విషయాన్ని ఉదయం స్పృశించింది, స్ఫూరించింది, ప్రచురించింది. మేనేజ్మెంట్ అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడంతో దుమ్ములేపే వార్తలు రిపోర్టర్లు రాయగలిగేవారు. తెలుగు పాఠకుల్లో ఒక ఆసక్తిని పాదుకొల్పేవారు. ఇలా ఉదయం సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఒక రకంగా ఉదయం ఏర్పాటుకు రామోజీరావు కారణమైతే దాన్ని సంచలనంగా మార్చేందుకు ఆయన బాధిత జర్నలిస్టులు కారణం. ఫలితంగా ఉదయం రివ్వున ఎగిరి తెలుగు జర్నలిజంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. రామోజీరావుకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. అంతటి చరిత్రకు కారణమైన ఉదయం తర్వాత అంతర్ధానం అయిపోయింది. ఈ రోజుకు ఉదయం పత్రిక లేకపోయి ఉండవచ్చుగాక, కానీ ఒక 40 సంవత్సరాల క్రితం అది ఒక సంచలనం. నాడు అందులో పనిచేసిన జర్నలిస్టులకు అది ఒక కార్యస్థలం. నేటికి ఉదయాన్ని తలుచుకుంటే రామోజీరావు ఇబ్బంది పడతాడు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఒక నిర్వేదనలోకి వెళ్లిపోతాడు. అది చారదా ఉదయం ఏ స్థాయిలో ఆయన మీద ప్రభావం చూపిందో చెప్పడానికి.